ఇప్పుడు మాకు ఒక రెగ్యులర్ క్లయింట్ వస్తూ ఉంటారు. సో బ్యాక్ పెయిన్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రీక్వెంట్గా వచ్చినప్పుడు వస్తారు, ఒక 2-3 సెషన్స్లో బెటర్ అయిపోతే వెళ్ళిపోతారు. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది. సో రీజన్ ఏంటి అంటే ఆయన కూర్చునేది లో సోఫా. అంటే ఇప్పుడు మన ఈ వాల్ చైర్ అంటాం కదా, పాతకాలంలో ఇట్లా వాల్ చైర్ లాంటిది ఉంటుంది, రిక్లైన్ చైర్ లాంటిది. అంటే అది ఎంత హైట్ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. దానిలో కూర్చొని పేపర్ చదవటం, మనం ఎంతసేపు ఇట్లా కూర్చొని చదవలేం కదా, ఆటోమేటిక్ ఇలా వచ్చేస్తాం. ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ యాంగిల్ తగ్గినప్పుడు నడుము మీద లోడ్ పడుతుంది, ఆటోమేటిక్ పెయిన్ పెరిగిపోతుంది. సో ఆ రీజన్ తెలుసుకోవడానికి నాకు 1 అరగంట నుంచి 40 నిమిషాలు పట్టింది. ఎందుక మళ్ళీ వస్తుంది పోతుంది. అప్పుడు చైర్ మారిస్తే ఇట్ వాస్ క్వైట్ బెటర్. సో అట్లా. సో ఇలాంటివి మనకు తెలియకుండా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆఫీస్ చైర్స్ ఉంటాయి కదా డాక్టర్ గారు, అవి ఎట్లా ఉండాలి? ఆఫీస్ చైర్స్ ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు చూస్తే గనక అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎర్గనామికల్ చైర్స్ ఇస్తున్నారండి. కొన్ని చోట్ల తప్పదు. సో అందుకని మేము ఏం చెప్తాం అంటే, నేను చెప్పినట్టు ఈ లెగ్స్ ప్లస్ బాడీ ఎప్పుడు 90 డిగ్రీస్ ఉండాలి. అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా ఇదిగో నేను ఇప్పుడు చూపించినట్టు ఇట్లా 90 డిగ్రీస్ ఉండాలి.